ఐపీఎల్ టోర్నమెంట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకో 1 మంత్ ఉంది అనగా ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన గుజరాత్ టైటన్స్ మేనేజ్మెంట్ నుంచి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. న్యూస్ ఏంటంటే గుజరాత్ టైటన్స్ టీమ్ మేనేజ్మెంట్ వాళ్ళ ఓనర్స్ని మార్చనున్నారు. అయితే సోర్స్ న్యూస్ ప్రకారం జీటీకి ఓనర్స్గా ఉన్న సివిసి క్యాపిటల్స్ వాళ్ళు అహ్మదాబాద్ బేస్డ్ ఫార్మాసిటికల్ కంపెనీ అయిన టొరంటో వాళ్ళకి ఈ ఫ్రాంచైజీ బాధ్యతలను అప్పచెప్పనున్నారు అని. సివిసి క్యాపిటల్స్ జీటీ ఫ్రాంచైజీని 2022 ఫిబ్రవరిలో 5,625 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నారు. అయితే టొరంటో కంపెనీ వాళ్ళు 2 years బ్యాక్ నుంచి జీటీ ఫ్రాంచైజీని సొంతం చేసుకోవాలని చూస్తున్న బీసీసీఐ పెట్టిన ఒక రూల్ వల్ల ఫస్ట్ 2 yearsలో అది జరగలేదు. అయితే బీసీసీఐ పెట్టిన రూల్ ఏంటంటే ఏదైనా ఒక మేనేజ్మెంట్ ఒక ఫ్రాంచైజీని కొన్నారు అంటే మరో 3 years వరకు ఆ ఫ్రాంచైజీని అమ్మడానికి కుదరదు. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 10లో ఆ గడువు పూర్తయింది కనుక టొరంటో కంపెనీ జీటీ ఫ్రాంచైజీలో మోర్ దెన్ 60% స్టేక్ని సొంతం చేసుకుంది. అయితే ఈ ఫ్రాంచైజ్ ఓనర్షిప్ మారడం వల్ల జీటీ టీంలో ఏమైనా చేంజ్ ఉంటుంది అంటే లేదని అంటున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన వరకు జీటీ టీం హెడ్ కోచ్గా ఆశిష్ నారాయణే ఉండబోతున్నారు అండ్ జీటీ టీం కెప్టెన్గా శుభ్మన్ గిల్నే కొనసాగనున్నారు. ఇప్పటి వరకు మా వీడియోను చూశారంటే మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే మా ఈ స్పోర్ట్స్ బులెటిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.